యేసుక్రీస్తు నామములో అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనము. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగచేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. మరొకసారి, బెత్తమును గద్దింపును జ్ఞానము కలగచేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. చూడండి, దేవాదేవుడు ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు, మనల్ని బలపరచడానికి, ధైర్యపరచడానికి. అదేంటంటే, జ్ఞానము నీకు కావాలి అంటే, తెలివి కావాలంటే, జ్ఞానము నువ్వు పొందుకోవాలంటే కొన్నిసార్లు బెత్తము, అదేవిధంగా గద్దింపు నీకు అవసరమై ఉన్నది. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును అనే విషయం ఇక్కడ మనం సామెతల గ్రంథంలో గమనించవచ్చు. సామెతల గ్రంథంలోని ప్రతి అధ్యాయంలోని ప్రతి వచనం కూడా ఎంతో విలువైనదండి. మొత్తం 31 అధ్యాయాలు ఉంటాయి. అనగా సుమారుగా నెలకు ఒక అధ్యాయం చొప్పున మనం చదువుకుంటూ పోయినా కూడా జ్ఞానం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని వచనాలు వచనానికి ఒక వచనానికి ఆ లింకు ఉండకపోయినప్పటికీ ఒక్క వచనం ద్వారా దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఇచ్చిన విషయం ఏంటంటే, బెత్తము గద్దింపు జ్ఞానము కలగజేస్తుంది. దేవుడు కొన్నిసార్లు మనకు బెత్తాన్ని వాడతాడు, గద్దింపును వాడతాడు, గద్దిస్తాడు. ఎందుకు? నువ్వు సరైన మార్గంలో రావాలని, నీ నుండి మంచి ఫలంను పొందుకోవాలని, దేవుడు నీకు మంచి ఫలాన్ని ఇవ్వాలని. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ ఒక ఇమేజ్ మనకు కనపడుతూ ఉంది. చూడండి, ఒక చెట్టు ఉంది, దానికి అనేక రకాల పండ్లు ఉన్నాయి. అది మామిడి చెట్టు. చుట్టూ పిల్లలు ఉన్నారు, అందరు దానికి రాళ్ళు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాయి వేసే అవకాశం దానికి ఎందుకు వచ్చిందంటే, దానికి పండ్లు ఉన్నాయి కనుక. ఏ చెట్టుకైతే పండ్లు ఉంటాయో దానికి దెబ్బలు పడతాయి. అదేవిధంగా నీ జీవితంలో కూడా దెబ్బలు పడుతున్నాయి, గద్దింపులు వస్తూ ఉన్నాయి, బెత్తం వాడుతున్నాడు దేవుడు, అనేక రకాల మాటలు నా మీద పడుతూ ఉన్నాయి, అనేక విషయాలు నేను ఇవి నా వల్ల కావట్లేదు భరించుకోవడానికి అని అనుకుంటున్నావు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, బెత్తము వాడుతున్నాడు దేవుడు అనగా మనకు ఒక సమస్య, శోధన, శ్రమ వస్తుంది అంటే నీవు ఫలభరితంగా ఉన్నావు, నీవు ఫలములు ఇస్తున్నావు అని. ఇక్కడ మనం చెట్టును గమనించినట్లయితే, ఏ చెట్టుకైతే ఫలాలు ఉంటాయో ఆ చెట్టుకే దెబ్బలు ఎక్కువ పడతాయి, రాతి దెబ్బలు, కర్ర దెబ్బలు పడతాయి. అదే ఏ చెట్టుకైతే కాయలు ఉండవో, ఫలాలు ఉండవో, ఆ చెట్టుని ఎవరు ముట్టుకోరు, దాని మీద రాయి కూడా వేయరు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయను అన్నాడు కదా. నిజమేనండి, కొన్నిసార్లు దేవుడు మనల్ని గద్దిస్తాడు, లేదా మనుషుల ద్వారా మనము గద్దింపబడుతూ ఉంటాము, అవమానించబడతాము, దెబ్బలు మనకు పడుతూ ఉంటాయి. దాని అర్థం ఏంటంటే, ఫలభరితంగా నీవు ఉన్నావు, ఫలభరితమైన చెట్టు వల్ల నీవు ఉన్నావు కనుకనే నీ మీద దెబ్బలు పడుతున్నాయి అని అర్థం. ఇప్పుడు దొడ్డిలో ఉన్నటువంటి ఎద్దుకు, నాగలు దున్నే ఎద్దుకు, ఈ రెండింటిలో దేనికి దెబ్బలు ఎక్కువ పడతాయి అంటే, నాగలు దున్నే ఎద్దుకే దెబ్బలు పడతా ఉంటాయి. దొడ్డిలో ఉన్న ఎద్దుకి, దొడ్లో ఉండి చక్కగా గడ్డి మేస్తూ ఉన్న ఎద్దుకి దెబ్బలు పడతాయా? దాన్ని ఎవరు కొట్టరు, ఎందుకంటే అది అక్కడ దొడ్లో ఉంది కనుక. ఇక్కడ మరి ఇది పని చేస్తూ ఉంది, మరి పని చేస్తూ కూడా దెబ్బలు తింటుంది కదా. అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే ఫలభరితంగా ఉంటారో, ఎవరి ద్వారానైతే దేవుడు మేలు ఇవ్వాలి, ఆశీర్వాదాలని, ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు ఆశపడి, నువ్వు ఆశీర్వాద కారకంగా మారాలని దేవుడు ఆశపడుతున్నాడో ఆ వ్యక్తికే దెబ్బలు అనగా బెత్తము, గద్దింపు అని ఉంటుంది. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చిన నేను సామెతను చూస్తాను. అదుపు లేకుండా ఇష్టానుసారంగా అనుకుంటే, తల్లిదండ్రి గద్దించకుండా ఉంటే ఏమవుతుందంటే, వాడు అదుపు లేకుండా ఉంటాడు, ఒకరోజు అవమాన పాలవుతాడు తల్లిదండ్రులు. పలానా ఇట్లాంటి నీచమైన కుమారుడిని తల్లిదండ్రులు కన్నారని చెప్పేసి లోకం అనుకునే విధంగా ఉంటుందట. అయితే ఈరోజు నీ జీవితంలో దెబ్బలు పడుతున్నాయి అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఫలభరితంగా ఉన్నావు అని అర్థం, అంతే. నీ చెట్టు ఎక్కువ ఫలములతో నిండి ఉన్నది, ఆ ఫలాలను అందరూ ఆశిస్తావు అని అర్థం. ఈరోజు అదే ఉద్దేశంతో ముందుకు సాగు, ధైర్యంగా ఉండు. ఈరోజు అనేక శ్రమలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, దెబ్బలు పడుతున్నాయి,
అందరిని గద్దిస్తూ ఉంటాను అంటే ఒకటే గుర్తుంచుకోవాలి, నీ నుంచి దేవుడు ఎక్కువ ఆశిస్తూ ఉన్నాడు. అదేంటంటే అనేకులకు నువ్వు ఫలాలు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అవునండి, నిజమే. మనము అనేకులకు ఆకలి తీర్చేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అందుకే మనకు దెబ్బలు పడుతున్నాయి, శ్రమలు నిందలు వస్తున్నాయి. అవును, ఈరోజు ఎన్ని శ్రమలు వచ్చిన, నిందలు వచ్చిన, ఎన్ని బాధలు వచ్చినా కానీ దేవుడు ఉన్నాడు. ఆయన వైపు చూడు, దైవిక దీవెన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధుడా దేవానికి వందనాలు స్తోత్రం. అద్భుతమైన వాక్య సందేశం మాకు తెలియపరిచారు అయ్యా. మరి ఫలభరితమైనటువంటి విధంగా మేము ఉన్నట్లుగా సహాయం దయచేయండి. ఎన్ని గద్దింపు మాటలు ఎన్ని మా మీదకి వచ్చి తండ్రి, వాటన్నిటిని లెక్క చేయకున్నట్లుగా అయ్యా ప్రభు తండ్రి, ఫలభరితమైన చెట్టు వల్ల మీ ముందు సైగొప్ప కృపభాగ్యం దయచేయమని, ఇది ఎంత గొప్ప వాగ్దానం ఆగి మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.